హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే రెడీ చేసుకునే ఈ క్యాలీఫ్లవర్తో స్నాక్ ఐటమ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. దానికోసం నేను ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. చూసారు కదా. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేసుకుని ఇలా కార్న్ఫ్లోర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం ఇందులో ఇంకొక ఐటెం అయితే వేయాలండి. ఇది బియ్యం పిండి అండి. నార్మల్ మన ఇంట్లో ఉండే పొడి బియ్యం పిండి. ఇది ఒక 1/2 కప్ వరకు ఇందులో వేసుకుంటున్నానండి. అంటే ఒక 6 టేబుల్ స్పూన్లు అనుకోండి, అంతవరకు వేసుకుని మళ్ళీ ఈ పేస్ట్లోనే కలిసిపోయేలాగా చక్కగా మిక్స్ చేశాను. తర్వాత ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని ఈ పేస్ట్లో అయితే వేసి కలిపేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. ఇలా మనం ఒక 5 నిమిషాల పాటు మిక్స్ చేస్తూనే ఉండాలండి. చక్కగా ఈ పేస్ట్ అంతా ప్రతి క్యాలీఫ్లవర్ పీస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ పీసులు ఉన్నాయి కదా, వీటినన్నిటినీ చక్కగా ఒక్కొక్క పీసు వేసుకుని చక్కగా ఎర్రగా మారేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. చూస్తున్నారు కదా. ఇవి అన్నీ ఒకసారి వేసేయద్దండి. ఒక్కొక్క పీసు వేసుకుంటే చక్కగా ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా చాలా బాగా వస్తాయండి. రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా అయిపోతుంది కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, చూసారా, రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసేసి చెప్పేస్తున్నాను మీకు. చాలా బాగుంది. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.